రాజేష్, కాపు రిజర్వేషన్ మళ్లీ కాకరేపుతోంది. అదే మనం చూడబోతున్నాం. పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చేసిన వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాపులకు ఇచ్చిన హామీలను ముందుగా ఎవరు అమలు చేశారో చెప్పాలని వర్మకు సూటిగా సవాల్ విసిరారు. 2014 ఎన్నికల హామీల నుంచి ముద్రగడ ఉద్యమం వరకు కాపు రిజర్వేషన్ల చరిత్రను ప్రస్తావించిన తోట త్రిమూర్తులు చంద్రబాబు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోలేదు అని ఆరోపించారు. జగన్ కాపు రిజర్వేషన్లు ఆపేశారన్న ప్రచారం అవాస్తవమని, 5% రిజర్వేషన్ ఎక్కడ అమలైందో నిరూపించాలని వర్మను డిమాండ్ చేశారు. జగన్ గారు ఆపేశారని చెప్తున్నాడు. ఎక్కడిచ్చారో చెప్తే చూపిస్తే మేము కొంత ఇస్తాం. ఈడబ్ల్యూసీ ఇచ్చారా, మరి కమిషన్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో 5% ఇచ్చారా? కమిషన్ రికమెండ్ చేశారన్నారు. కమిషన్ చైర్మన్ రికమెండ్ ఇచ్చారు. చైర్మన్ వ్యతిరేకించాడు. మంజునాథన్ గారు వ్యతిరేకించాడు. నెంబర్లో సపోర్ట్ చేశారు. అయినప్పటికీ ఇది అవ్వలేదు, అది అవ్వలేదు. దీనికి వివరంగా ఆధారాలతో చూపించగలుగుతున్నాను. వర్మ గారు, మీకు తప్పదు కదా, ఎలక్షన్లో పార్టీలో ఉన్నారు. పార్టీలో ఉన్నప్పుడు మీకు తప్పదు కాదు. ఎన్నికల్లో హామీలన్నీ నెరవేర్చేసాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నారు.